యాక్చువల్గా 9 గంటలకు స్టార్ట్ చేసాం. దాదాపు ఇక్కడే గంట అయిపోయింది. చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి, ఏమేమి చేయాలి చూడాలి. విరూపాక్ష టెంపుల్ నుంచి కొంచెం బయటికి రాగానే మనకు ఒక కొలను అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ మనం కొలను చూసిన తర్వాత అలానే కొంచెం స్ట్రైట్ గా వచ్చినట్లయితే మనకి ఇక్కడ తుంగభద్ర నది ఉంటది అనమాట. లైక్ లక్ష్మీ ఎలిఫెంట్ కూడా ఉంటది, అందరిని ఆశీర్వదిస్తూ లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటది. మనం చేరుకున్నాం తుంగభద్ర నది ఒడ్డుకి. ఇక్కడ ఒకసారి మనం ఆ జలతీర్థాన్ని ఇలా తలపై వేసుకొని వెళ్దాం. ఎందుకంటే మనం పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే అక్కడ ప్రసిద్ధమైన నది ఉంటుందో నది యొక్క ప్రాముఖ్యతను మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది ఎన్నో పవిత్రమైన చోటు ప్రవహిస్తూ వస్తుంది. అలాంటి పవిత్రమైన నదిని మనం తలపై వేసుకున్నట్లయితే మనం చేసిన పాపాలు లేదంటే మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశం మనకు పురాతన కాలం నుంచి నమ్ముతూ వచ్చిందే. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు తుంగభద్ర నది. ఏంటంటే మరీ ఎంత వేగంగా చాలా నీరుతో ప్రవహించడం అయితే లేదనమాట. బికాస్ వర్షాలు కూడా ఎక్కువైతే ఇక్కడ కురవలేదు. సో ఏంటంటే ప్రవాహం అయితే ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు నది స్నానం అయితే చేస్తున్నారు అనమాట. మనం కూడా అక్కడ వెళ్ళి ఒకసారి నది జలాన్ని తలపై వేసుకుందాం. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం తుంగభద్ర నది జలాన్ని తలపై వేసుకోవడానికి. మనం ప్రస్తుతానికి విరూపాక్ష టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి తుంగభద్ర నది అక్కడికైతే ఉన్నాం అనమాట. ఇక్కడ నేను చూడడం అండ్ తెలుసుకోవడం ఏమంటే చాలా మంది ఇక్కడ ఫెస్టివల్స్ అప్పుడు లైక్ తుంగభద్ర హారతి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ మనం వారణాసిలో చూసినట్టు లేదా అయోధ్యలో చూసినట్లు ఎలా అయితే గంగా హారతి ఉంటుందో ఇక్కడ కూడా తుంగభద్ర హారతి అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు హర్ష ఎప్పుడు చూడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే నేను ఎప్పుడు పుణ్యక్షేత్రాలని దర్శిస్తుంటా. అలానే ఎన్నో పుణ్య నదుల ఆ యొక్క నీటిని నేను లైక్ ఆ నదుల్లో స్నానం చేయడం అయితే కానీ లేదా నది ఒడ్డున లైక్ నేను ఎక్కువ లైక్ స్పిరిచువల్ గా వెళ్తూ ఉంటాను అనమాట. అందుకేనేమో నాకు ఎక్కువ మంచి జరుగుతూ ఉంటుందని నేను కూడా భావిస్తాను. వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉంది. ఐ థింక్ మీకు వినిపిస్తుందో లేదో మైక్ లో ఆ వాటర్ ప్రవహిస్తున్నటువంటి ఆ ధ్వని నాకైతే క్లియర్ గా వినిపిస్తుంది. యాక్చువల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడే ఒక గంట సేపు కూర్చొని ప్రశాంతంగా దేని గురించి ఆలోచించకుండా ఎలాంటి ఇబ్బందుల గురించి ఆలోచించకుండా జస్ట్ ఇక విరూపాక్షుని దర్శించుకుంటూ ఇక్కడే ఒక గంట సేపు ఉండాలని ఉంది. కానీ నాకు ఉన్నటువంటి సమయం ఈ ఒక్క రోజు మాత్రమే. లైక్ ఈ ఒక్క రోజులో నేను ఏమేమి చూడగలను అన్ని కూడా కవర్ చేయాలి. చూద్దాం. ఎనీవే మనం తుంగభద్ర నదీ జలానికి వచ్చాం, మీరు చూసుకోవచ్చు. నేను ఇంకొకసారి మీకు క్లియర్ గా చూపిస్తా. చూసుకోవచ్చు మనం తుంగభద్ర నది జలాన్ని తాకడానికి అయితే వస్తున్నాం. జై విరూపాక్ష. భద్రా నది ఒడ్డున మనం చూసుకోవచ్చు పూజలు, పిండ ప్రదానాలు, ఎన్నెన్నో వాళ్ళ కోరికలు, వాళ్ళ రుగ్మతలు అన్ని కూడా ఇక్కడ విరూపాక్ష దేవునికి చెప్పుకొని ఈ తుంగభద్ర నదిలో వెళ్ళాలి, మనకు అంత మంచి జరగాలి అనే ఒక భావన మనకు ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మనం విరూపాక్ష టెంపుల్లో అక్కడ నుంచి కొంచెం దూరం రాగానే తుంగభద్ర నది ఉంటుంది. ఆ నది మీరు ఆ నదిలో స్నానం చేయొచ్చు. అలానే ఇక్కడ మనకు బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి నీరైతే మరీ అంతగా ప్రవహించడం లేదు, లైక్ మరీ అంత ఉవ్వెత్తున లైక్ నాకైతే కనిపించడం లేదనమాట. కానీ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. మీరు ఒకవేళ బోటింగ్ చేయాలి లైక్ అటువైపు గడ్డుకు వెళ్ళాలి అనుకుంటే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. దాదాపు 10 గంటల 18 నిమిషాలు అయితే అవుతుంది. మనం విరూపాక్ష టెంపుల్
దగ్గరలో ఉన్నటువంటి తుంగభద్ర నదికి ఇక్కడ ఆ లైక్ నదీ జలాన్ని మనం తలపై వేసుకొని ప్రార్థన చేసుకొని ఇప్పుడే లైక్ విఠల టెంపుల్ కి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి విఠల టెంపుల్ దాదాపు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారనమాట. సో బ్యాగ్ కలెక్ట్ చేసుకొని మనం ఇలా వెళ్ళబోతున్నాం వేరే నెక్స్ట్ డెస్టినేషన్ కి. హంపీలో మనం ఏమేమి ప్లేసెస్ చూడాలి అని ఒక రూట్ మ్యాప్ అనమాట. तुझ्यावर की परिवार खूप होते.